హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు టాపిక్ వచ్చేసి నేనైతే యావరేజ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. AVERAGES యావరేజ్ అంటే మనం తెలుగులో దీన్ని సగటు అని కూడా అంటాము. ఇప్పుడు ఈ యావరేజ్ అనేది మనం జనరల్గా ఎలా అనుకుంటామంటే, ఇప్పుడు చూడండి, ఒక స్కూల్లో పిల్లలందరూ ఉన్నారనుకోండి, ఆ పిల్లలందరి వయసు సగటు అంటే దాదాపుగా దగ్గరగా అలా అన్నమాట. కరెక్ట్గా సెంటర్ ఉంటుంది కదా, అంటే ఏమంటాం, ఇప్పుడు టోటల్ ఒక 10 మెంబర్స్ ఉన్నారనుకోండి, ఆ 10 మెంబర్స్లో దాదాపుగా అంటే సగటు యావరేజ్ వీళ్ళందరిది ఏజ్ దాదాపుగా, ఒక క్లాస్లో ఉండే పిల్లలందరి ఏజ్ దాదాపుగా 10 years ఉంటుంది. ఇప్పుడు 5th క్లాస్ ఉన్నారనుకోండి, దాదాపుగా 5th క్లాస్లో ఉండే పిల్లలందరి ఏజ్ ఎంత ఉంటుంది? 10 years ఉంటుంది. దాదాపుగా 10 years, కొందరు 11 years ఉండొచ్చు, కొందరు 9 years ఉండొచ్చు. అలా కాకుండా దాదాపుగా సరాసరి యావరేజ్ అలా అన్నమాట. యావరేజ్ అనేది అలా క్యాలిక్యులేట్ చేస్తాము. ఇప్పుడు చూడండి, ఈ మనం మ్యాథ్స్లో వచ్చేసి యావరేజ్ అయితే చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. అండ్ నా వీడియోస్ని అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే ఫాలో అవ్వండి. చాలా టిప్స్ అయితే నేర్పిస్తాను. అండ్ ఈ యావరేజ్లో వచ్చేసి యావరేజ్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ 10 members ఉన్నారనుకోండి, 10 members ఈక్వల్ ఏజ్ ఉండదు. కొందరు 11 ఉంటుంది, కొందరు 12 ఉంటుంది, కొందరు 15 ఉంటుంది, కొందరు 9 ఉంటుంది, కొందరు 8 ఉంటుంది, కొందరు 7 ఉంటుంది. ఇలా ఉంటారు పిల్లలందరూ. ఒక ఏజ్ గ్రూప్లో ఉండే పిల్లలు సేమ్ ఏజ్ గ్రూప్లోనే ఉండాలని లేదు. ఒక క్లాస్లో ఉండే పిల్లలు ఐదర్ ముందు ఉండొచ్చు, ఐదర్ లేట్గా ఉండొచ్చు. లేదంటే ఇప్పుడు ఒక పనిని 10 days దాదాపుగా 10 daysలో చేస్తారు అని అంటారు. సరాసరి 10 daysలో చేస్తారు, సగటున 10 daysలో చేస్తారు. ఇప్పుడు ఒక 10 members ఉన్నారనుకోండి, దాంట్లో ఒకరు ఫాస్ట్గా చేస్తారు, ఒకరు స్లోగా చేస్తారు. ఓకే, వాళ్ళందరూ కలిసి దాదాపుగా ఇన్ని రోజులలో ఈ పనిని చేస్తారు. ఇప్పుడు ప్రాజెక్ట్స్ ఉంటాయి, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నప్పుడు మనం ఏమనుకుంటాం, సగటున లేదంటే దాదాపుగా 10 yearsలో కంప్లీట్ అవుతాయి, లేదంటే 5 yearsలో కంప్లీట్ చేస్తారు. అలా క్యాలిక్యులేట్ చేస్తాము. అయితే ఈ యావరేజ్ని వచ్చేసి ఎలా కనుక్కోవాలి, దీనికైతే ఒక ఫార్ములా ఉందండి. ఇప్పుడు చూడండి, యావరేజ్ ఈక్వల్స్ ఇక్కడైతే చూడండి, యావరేజ్ ఈక్వల్స్ సమ్ ఆఫ్ ఆల్ నెంబర్స్. సమ్ అంటే తెలుసు కదా అందరికీ, సమ్ ఆఫ్ ఆల్ నెంబర్స్, NUMBERS, sum of all numbers by total number. మనం టోటల్ నెంబర్ని ఎలా కౌంట్ చేస్తాం? ఇక్కడ ఎన్ని ఉంటాయి అన్ని టోటల్ నెంబర్. ఇది 1 2 3 4 5 6 అలాగనమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు యావరేజ్ ఈక్వల్స్ మనం ఎలా రాస్తాం ఫార్ములా లాగా, సమ్ ఆఫ్ ఆల్ నెంబర్స్. ఇప్పుడు ఏం రాయాలి మనం? A1 ప్లస్ A2 ప్లస్ A3 ఎక్సెట్రా, ఎంతవరకు ఉంటే అంతవరకు. ఏ నెంబర్ అంటే ఆ నెంబర్ వరకు. ఇక్కడ ఎన్నో రాసుకున్నాను చూడండి. ఎన్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ ఆల్ నెంబర్స్ ఉంది కదా, దాంట్లో ఎన్ వరకు. ఓకే, ఎన్ వరకు రాసుకున్నాం. ఎన్ని నెంబర్స్ ఉండాలి? ఎన్ నెంబర్స్. ఓకే, మనం మామూలుగా XYZ అనుకుంటాం కదా, దీంట్లో అయితే ఎన్ అనుకోవాలి. ఎన్ నెంబర్స్ ఇవి. ఎన్ అంటే టోటల్ నెంబర్స్. ఓకే, ఇక్కడ చూడండి, సమ్ ఆఫ్ నెంబర్స్ కదా, సమ్ ఆఫ్ ఆల్ నెంబర్స్. ఆల్ నెంబర్స్ అంటే ఆల్ నెంబర్స్ అనేది ఎక్కడి వరకు ఉంది? ఎన్ వరకు ఉంది. సో ఇవన్నీ A1 ప్లస్ A2 ప్లస్ A3 ప్లస్ డాష్ 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 ఎక్కడి వరకు ఉంటే అన్ని ప్లస్ A/n. ఓకే, ఇప్పుడు చూడండి, యావరేజ్ అయితే ఇలా కనుక్కోవాలని చెప్పేసి అయితే చెప్పాను కదా. దీనికి ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్తాను చూడండి నేను మీకు. ఇప్పుడు ఒక క్లాస్ ఉంది, ఒక 5th క్లాస్లో పిల్లలందరికీ ఒకరికి అంటే మ్యాథ్లో ఒకరికేమో 65 marks, ఒకరికేమో. హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే మీకైతే నేర్పించే టాపిక్ వచ్చేసి యావరేజ్.
AVERAGE యావరేజ్. యావరేజ్ని తెలుగులో ఏమంటారు తెలుసా? సగటు ఆర్ సరాసరి. ఇప్పుడు మనం ఒక నెంబర్ ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్పాలంటే మీకు, ఇప్పుడు ఒక క్లాస్లో ఉండే పిల్లలందరి ఏజ్ ఉందనుకోండి, ఈ ఏజ్ని మనం సగటు ఏజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, లేదంటే యావరేజ్ ఏజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అనేది అయితే నేనైతే నేర్పించాలనుకుంటున్నాను. ఇప్పుడు దీన్నైతే ఇంగ్లీష్లో వచ్చేసి యావరేజ్ అంటాము, తెలుగులో వచ్చేసి మనం ఏమంటాం? సరాసరి లేదంటే సగటు. ఓకే, ఇప్పుడు సగటు ఈక్వల్స్ ఏమవుతుంది? రాశుల మొత్తము బై రాశుల సంఖ్య అని చెప్పేసి తెలుగులో అనుకుంటాం. ఇంగ్లీష్లో వచ్చేసి రాశుల యావరేజ్, AVERAGE. యావరేజ్ ఈక్వల్స్ సమ్ ఆఫ్ ఆల్ నెంబర్స్, సమ్ ఆఫ్ ఆల్ నెంబర్స్, సమ్ ఆఫ్ ఆల్ నెంబర్స్ బై టోటల్ నెంబర్, టోటల్ నెంబర్స్. ఓకే, ఇప్పుడు చూడండి, యావరేజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ఆల్ నెంబర్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ టోటల్ నెంబర్స్. ఓకే, ఇప్పుడు చూడండి, సమ్ ఆఫ్ ఆల్ నెంబర్స్ అంటే మనం ఏం రాసుకోవాలి? A1 ప్లస్ A2 ప్లస్ A3 సంథింగ్ ఎక్కడి వరకు? AN వరకు. టోటల్ నెంబర్ N. టోటల్ నెంబర్ N అంటే ఇక్కడ N ఎందుకు రాసుకున్నాం? మనం టోటల్ నెంబర్ N కదా మనకి. సో N అంటే AN వరకు, అంటే A1 నుంచి AN. ఇవి ఏ నెంబర్స్ అయినా కావచ్చు. నేను ఇక్కడ ఎగ్జాంపుల్ అంటే ఇది ఫార్ములా ప్రకారం ఇలా రాసుకోవాలని చెప్పేసి అయితే చెప్తున్నాను. ఇలా కాకుండా ఇక్కడైతే మనం నెంబర్స్ అయితే ఉంటాయి కదా, ఇక్కడ ఏ నెంబర్ అయినా ఉండొచ్చు, ఇక్కడ ఏ నెంబర్ అయినా ఉండొచ్చు, ఇక్కడ ఏ నెంబర్ అయినా ఉండొచ్చు, ఇక్కడ ఏ నెంబర్ అయినా ఉండొచ్చు. ఇది యావరేజ్ ఈక్వల్స్ ఇలా రాసుకోవాలన్నమాట. ఓకే, ఇక్కడ ఏ ఏంటిది? A1 A2 A3 ఉన్నాయి కదా, ఇవైతే సమ్ ఆఫ్ ఆల్ నెంబర్స్. ఓకే, కింద వచ్చేసి టోటల్ నెంబర్స్ ఎన్ని ఉంటాయో అన్ని. ఇప్పుడు ఇక్కడ 65 70 ఇలా ఉంటాయి కదా, ఇవి ఎన్ని ఉంటాయో 1 2 3 4 5 6 అట్లా ఉంటాయి కదా, ఈ నెంబర్స్ అన్నమాట ఇవి. ఓకే, ఇవైతే సమ్ 60 ప్లస్ 70 ప్లస్ 80 ఇలా చేసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఒక ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను మీకు. ఒక 5th క్లాస్ ఉంది. 5th క్లాస్లో మ్యాథ్స్ సబ్జెక్ట్, ఎందుకంటే మనం మ్యాథ్స్ నేర్చుకుంటున్నాం కదా. సో మ్యాథ్స్ సబ్జెక్ట్లో వచ్చేసి కొందరు పిల్లలకైతే మార్క్స్ అయితే వచ్చాయి. అవి ఎలా వచ్చాయి? ఒకరికి ఏమో 65, ఒకరికేమో 85, ఇంకొకరికేమో 70, ఇంకొకరికేమో 90, అండ్ ఇంకొకరికి వచ్చేసి 100. 100కి 100 వచ్చాయి. అంటే చాలా గుడ్ స్టూడెంట్ కదా. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ 5th క్లాస్ మ్యాథ్స్ సబ్జెక్ట్లో వచ్చేసి అయితే పిల్లలకి ఈ మార్క్స్ అయితే వచ్చాయి. ఎందరికి? 1 2 3 4 5 మెంబర్స్ అయితే మనమైతే క్యాలిక్యులేట్ చేస్తున్నాము. ఇప్పుడు చూడండి, ఈ 5th క్లాస్లో ఉన్న ఈ నెంబర్స్లలో ఇంతమందికి వచ్చాయి. దీంట్లో సగటు లేదంటే యావరేజ్. ఇప్పుడు యావరేజ్ మార్క్స్ ఎంత వచ్చాయి? ఈ గుడ్ స్టూడెంట్స్ ఆర్ బ్యాడ్ స్టూడెంట్స్, ఈ స్టూడెంట్స్ మధ్యలో యావరేజ్ ఎంత వచ్చాయి అని చెప్పేసి అయితే ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే చూడండి, యావరేజ్ ఈక్వల్స్ సమ్ ఆఫ్ ఆల్ నెంబర్స్ ఉంది కదా. సో ఇక్కడ సమ్ ఆఫ్ ఆల్ నెంబర్స్ అంటే 65 ప్లస్ 85 ప్లస్ 70 ప్లస్ 90 ప్లస్ 100. ఓకే, బై ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూడండి, 1 2 3 4 అండ్ 5. ఓకే, 5 చూడండి. ఇప్పుడు ఈజీగా క్యాలిక్యులేట్ చేయండి ఇవన్నీ. 65 ప్లస్ 85 ప్లస్ 70 ప్లస్ 90 ప్లస్ 100 ఈక్వల్స్ ఎంత వస్తుంది? 410. ఓకే, సారీ 410 బై టోటల్ నెంబర్స్ అన్ని 5. ఓకే, ఇప్పుడు క్రాస్ చేసేయండి. 5 1s are 5 8s are 40, 5 2s are 10 ఈక్వల్స్ ఎంత? 82. అంటే ఇక్కడ 5th క్లాస్లో ఉన్న ఈ 5 పీపుల్స్ ఉన్నారు కదా, 5 చిల్డ్రన్స్, వీళ్ళ యావరేజ్ మార్క్స్ ఎన్ని మ్యాథ్స్లో? 82. ఓకే, ఇప్పుడు యావరేజ్ మార్క్స్ అయితే మనకైతే 82 వచ్చాయి. దీనైతే ఇలా క్యాలిక్యులేట్ చేయాలి యావరేజ్ అనేవి.
మనకు యావరేజ్ అనేది చాలా విషయాలలో మనమైతే తీస్తూనే ఉంటాము. ఇప్పుడు ఒక స్కూల్లో పిల్లలందరూ ఉన్నారు, వాళ్ళ వెయిట్, యావరేజ్ వెయిట్ ఎంత ఉంది, యావరేజ్ మార్క్స్ ఎంత వచ్చాయి, లేదంటే ఇప్పుడు ఒక పని చేస్తున్నప్పుడు యావరేజ్గా అంటే అప్రాక్సిమేట్ దాదాపుగా దగ్గరగా ఎన్ని డేస్లో చేస్తారు అలాంటి క్వశ్చన్స్ వచ్చినా కూడా, లేదంటే ఇప్పుడు ఒక టైం స్పీడ్ ఉంటుంది కదా, ఇప్పుడు స్పీడ్ క్యాలిక్యులేట్ చేయాలని కూడా యావరేజ్ స్పీడ్, యావరేజ్ టైము, యావరేజ్ వెయిట్, అలా ప్రతిదానికి మనం యావరేజ్ అయితే తీసుకుంటాం. ఇప్పుడు శాలరీస్ కూడా ఉంటాయి, యావరేజ్ శాలరీ ఎంత ఉంటుంది, ఇప్పుడు ఒక ఇయర్లో ఎక్కువ వస్తుంది, ఒక ఇయర్లో తక్కువ వస్తుంది, ఒక ఇయర్లో ఎక్కువ వస్తుంది. ఇప్పుడు మనం బిజినెస్ చూసుకున్నా కూడా బిజినెస్లో ఒకప్పుడు లాభం వస్తుంది, నెక్స్ట్ లాస్ వస్తుంది, నెక్స్ట్ లాభం వస్తుంది. ఇప్పుడు యావరేజ్గా మనం లాస్లో ఉన్నామా లాభంలో ఉన్నామా అని చెప్పేసి తెలుసుకోవడానికి కూడా యావరేజ్ అయితే యూజ్ అవుతుంది. అండ్ మన సబ్జెక్ట్ వైజ్గా వచ్చేసి మ్యాథ్స్ అయితే చాలా ఇంపార్టెంట్ టాపిక్ కదా, దీంట్లో యావరేజ్ అయితే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రిపేర్ కావాలనుకున్నా కూడా మ్యాథ్స్ అయితే చాలా ఇంపార్టెంట్. దాంట్లో వచ్చేసి యావరేజ్ అయితే యావరేజ్ పైన కనీసం ఏ ఎగ్జామ్ తీసుకున్నా కూడా ఒక 5 to 6 వరకైతే యావరేజ్ టాపిక్తోని సంబంధం అంటే రిలేటెడ్గా ఉన్న క్వశ్చన్స్ అయితే మీకు వస్తూనే ఉంటాయి. సో యావరేజ్ అయితే చాలా పర్ఫెక్ట్గా అంటే బాగా నేర్చుకోండి. అండ్ ఇది వచ్చేసి యావరేజ్, దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, సమ్ ఆఫ్ ఆల్ నెంబర్స్ బై టోటల్ నెంబర్స్. ఓకే, అది ఏ నెంబర్స్ అన్నా కానివ్వండి, పైన ఏం చేయాలి మనం సమ్ అంటే ప్లస్ అయితే యాడ్ చేసుకొని పైన నెంబర్స్ అని రాసుకోండి, కింద వచ్చేసి మనం ఎన్ని నెంబర్స్ ఉన్నాయో టోటల్ నెంబర్స్ అయితే ఇక్కడ రాసుకోవాలి. ఓకే, ఇప్పుడు చూడండి ఇలా వచ్చేస్తే మనకి 82 అయితే వచ్చింది. నేను ఇంకొక కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే మీకైతే చూపిస్తాను, దాన్ని బట్టి మీకు ఇంకా ఎక్కువగా రావడానికి అయితే ట్రై అవుతుంది. అండ్ నా వీడియోస్ అయితే చూస్తూ ఉండండి లాస్ట్ వరకు, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఇప్పుడైతే ఇంకొక ఎగ్జాంపుల్ అయితే చెప్తాను చూడండి, దాంతో మీకైతే ఇంకా చాలా బాగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఇదైతే ఫస్ట్ అనుకోండి, నెక్స్ట్ ఇది వచ్చేసి అయితే ఒక 2. చాలా ఎగ్జాంపుల్స్ చెప్తుంటాను. ఇప్పుడు మామూలుగా జనరల్గా ఇలా ఇచ్చేసాడు అనుకోండి, ఇప్పుడు ఇలా చేయొచ్చు. దీన్ని బట్టేసి అంటే ఫస్ట్ దాన్ని మనం బేసిక్ లెవెల్లో నేర్చుకోవాలి ఏదైనా కూడా. ఇప్పుడు దీన్ని బట్టి మళ్ళీ ఇంకా ఇట్లా కొంచెం ప్రొసీడ్ అవుతూ ఉండాలి, కొంచెం ఎక్కువ నేర్చుకోవడానికి ట్రై చేస్తూ ఉండాలి. ఇక్కడ చూడండి ఒక క్వశ్చన్ అయితే ఇచ్చాడు, ద సమ్ ఆఫ్ 10 నెంబర్స్ ఈజ్ 550. ఓకే, 550 అని ఇచ్చాడు, 550 ఇది 56 కాదు. ఓకే, 550 అని అయితే ఇచ్చాడు. ఫైండ్ దే యావరేజ్. ఓకే, ఇక్కడైతే యావరేజ్ అయితే కనుక్కోమని చెప్పేసి అన్నాడు. ద సమ్ ఆఫ్ 10 నెంబర్స్ ఈజ్ 550. ఓకే, ఫైండ్ దేర్ యావరేజ్ అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, సమ్ ఆఫ్ 10 మెంబర్స్ అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఏమొచ్చింది, ఎన్ అంటే ఏంటి 10, టోటల్ నెంబర్స్ ఎన్ని 10, సో n ఈక్వల్స్ టు 10. అండ్ సమ్ ఆఫ్ 10 మెంబర్స్ ఈజ్ 550. సో ఈజీగా పైన ఇప్పుడు సమ్ ఆఫ్ ఆల్ నెంబర్స్ ఉంది కదా, ఇది కూడా మనకి ఇచ్చేసాడు ఇక్కడ 550 అనేసి. ఇందాక మనం ఇవన్నిటిని సమ్ చేస్తే ఎంత వచ్చింది, 410 వచ్చింది. డైరెక్ట్ ఇక్కడైతే 550 అనేది ఇచ్చేసాడు. సో ఇక్కడ 550 అంటే ఇక్కడ యావరేజ్ ఈక్వల్స్ 550 బై టోటల్ నెంబర్స్ అన్ని 10. సో ఇక్కడ 10 రాసుకోండి, 0 0 క్యాన్సిల్ అవుతే 55. ఓకే, ఇక్కడ ఈ 10 మెంబర్స్ యావరేజ్ ఎంత అవుతుంది, 55. అంటే కొందరు 55కి పైనకి ఉండొచ్చు, కొందరు 55కి తక్కువ ఉండొచ్చు. సో యావరేజ్ అంటే సరాసరి సగటు అయితే వచ్చేసి 55 అయితే ఆన్సర్ వచ్చింది. ఇలాగే చూద్దాం ఇంకో కొన్ని ఆన్సర్స్ అయితే. వాటి చూస్తుంటే